పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే, అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూత్లోకి పోతూనే ఫామ్ 12 అన్నది, అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంటు, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు, పోలీసులు దగ్గరుండి లాక్కోవడము, చింపేసేయడము. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము. ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత, ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా. చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలిముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు. ఆ ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలిముద్ర ఓటర్ వేలిముద్ర లేదా సంతకం తీసుకుంటాడు రిజిస్టర్లో. ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్, కానీ తనిఖీ చేసేది ఏజెంట్. అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు. ఇది ప్రొసీజర్. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి.
ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్ సీల్పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అందరికన్నా బాధ, అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం. ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు అదేదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలన అంతా కూడా
రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడును, ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ఉదాహరణ నేను చెప్తాను. ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము, అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తా. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊరిలో సంబంధించిన ఓటర్లు అదే ఊరిలోనే ఓటేస్తారు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే. గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో, ఓటర్లు ఏదైతే ఉన్నారో, ఊర్లు ఏవైతే ఉన్నారో, ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే, వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే, 6, 7 and 9, 10 రెండు కాలమ్స్ గమనిస్తే, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు, అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. ఎవడన్నా ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు, నల్లపురెడ్డిపల్లిలో ఓట్లు వేపిస్తారు. ఎర్రబల్లిలో ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లి పోయి ఓటేయాలంట, నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లికి వచ్చి ఓటేయాలంట. సిక్స్ 7 చూడండి, 9, 10 చూడండి. అంటే 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపురెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారుపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపురెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది.
దాదాపుగా 4,000 ఓట్లకు 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలా. వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాలా. దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి. దాడి చేసి అడ్డగించాలి. నేను జరిగింది అదే. నిన్న జరిగినటివి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలు ఉంటే